ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈరోజు నీతి వాక్యం ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఈ కాలంలో జనరేషన్లో ఉన్న వారికి శాంతి అన్నది చాలా కొదువైపోయింది. ఎవరికి ప్రశాంతత ఉండట్లేదు. అదే మన వెనక కాలంలో పూర్వకాలంలో చూసుకున్నట్లయితే నీళ్ళు కోసం 3-4 మైళ్ళ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుని త్రాగేవారు. పడుకోవడానికి సౌకర్యంగా ఉండేది కాదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పిల్లలు 10 మందికి పైనే ఉండేవారు. అప్పుల్లో గ్యాస్ స్టవ్ అనేసి ఇంకా ఫోన్ వసతులు అనేసి ఏమీ లేవు. రవాణా సౌకర్యాలు కూడా ఏమైనా సరే నడిచి వెళ్ళి నడిచి వచ్చేవారు. కానీ ఆ జనరేషన్లో చూసుకున్నట్లయితే కనుక వారికి సౌకర్యాలు ఏమీ లేకపోయినప్పటికీ ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే ట్యాప్ తిప్పగానే వాటర్ వచ్చేస్తుంది, గాలి వేయకపోతే ఏసీ ఆన్ చేసేసుకుంటున్నాం, పడుకోవడానికి పరుపులు ఉంటున్నాయి. అదేవిధంగా చూసుకుంటే పిల్లలు ఏమైనా ఎక్కువ మంది ఉంటున్నారంటే మనిషికి ఇద్దరు ఒకరు తప్పించి ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండట్లేదు. ఫోన్లు ఇంకా గ్యాస్ స్టవ్ ఇలాగ చూసుకుంటే ప్రతిదీ కూడా సౌకర్యవంతంగా అయింది. కానీ సౌకర్యం పెరిగే కొద్దీ ఏమైందంటే మనుషుల్లో ప్రశాంతత అన్నది తగ్గిపోయింది. మనుషుల్లో ఎక్కడా కూడా ప్రశాంతత నెమ్మది అన్నది లేకపోయింది. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 3వ అధ్యాయం 2వ వచనం, అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడిచే సంవత్సరములు శాంతిని నీకు దయచేయనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నువ్వు గనక దేవుడి వైపు తిరిగినట్లయితే నీకు కుటుంబంలో నెమ్మది లేక శాంతి లేక బిజీ లైఫ్తో ఎవరికి ఏమి చెప్పుకోలేక బాధపడుతున్నావా? ఒక్కసారి దేవుడు సెలవిచ్చినట్టుగా దేవుడి వైపు తిరుగు. నీకు నీ జీవితంలో ప్రశాంతతను సుఖజీవనంతో గడుచు సంవత్సరంలో నీకు కావలసినంత ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు ఇస్తానని సెలవిస్తున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.